గెట్ రెడీ విత్ మీ వ్లాగ్లో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మయూరి అని ఒక యువరాణి ఉండేది. ఆమె పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతారు. బట్ యువరాణి ఒక కండిషన్ పెడుతుంది. ఇవాళటి నుండి నేను మౌనవ్రతంలో ఉంటాను, నా మౌనవ్రతాన్ని ఎవరైతే ఆపగలుగుతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటది. దేశంలో నుండి చాలా మంది యువకులు వస్తారు, బట్ ఎవరు ఆమె మౌనవ్రతాన్ని ఆపలేకపోతుంటారు. ఆమె పేరెంట్స్కి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా పెళ్ళి అవుతుందా లేదా అని చెప్పి. కొన్ని రోజులు గడిచాక సభకి ఒక యువకుడు వచ్చాడు. యువకుడు చాలా బాగున్నా చూడడానికి. ఆయన వేషధారణ చూసి రాజుగారికి అర్థమవుతుంది చాలా బీద కుటుంబం నుండి వచ్చాడని చెప్పి. సో ఆ యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, మీ అమ్మాయి నన్ను కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంది, నేను బీదవాడినని మీకు చెప్పలేక మౌనవ్రతం ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న మయూరి, అంత అబద్ధం, ఈయనెవరో నాకు తెలీదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ యువకుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలీదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని వచ్చాను, మీ మౌనవ్రతాన్ని ఆపాలని ఒక చిన్న అబద్ధం ఆడాను అని అంటాడు. నా పేరు వివేక్ అని చెప్తాడు.